సోమవారం తిరుపతి రూరల్ తనపల్లి వద్ద గల ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ వద్ద రొమ్ముల ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత హెల్మెట్లు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. తిరుపతి రూరల్ తనపల్లిలో రొమ్ముల ఫౌండేషన్ అధినేత రాజశెట్టి ఆధ్వర్యంలో ద్విచక్ర వాహనదారులకు ఉచితంగా హెల్మెట్లను పంపిణీ చేశారు. సుమారు 500 మందికి ఉచితంగా హెల్మెట్ పంపిణీ చేయడంతో ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఈ సందర్భంగా రాజశెట్టి మాట్లాడుతూ హెల్మెట్ పెట్టుకో జీవితాన్ని సంరక్షించుకో అనే నినాదంతో ప్రజల్లో అవగాహన పెంచడం కోసం తమ ఫౌండేషన్ ద్వారా ద్విచక్ర వాహనదారులకు ఉచితంగా పంపిణీ చేయడం జరిగిందన్నారు. ద్విచక్ర వాహనదారులను నడిపేవారు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, ఇంటి వద్ద కుటుంబ సభ్యులు వారి రాక కోసం ఎదురు చూస్తుంటారన్న విషయాన్ని గుర్తుంచుకుని రోడ్డుపై వాహనాలను నిదానంగా నడపాలని కోరారు. అందరికీ నమస్కారం. ఈరోజు తనపల్లి గ్రామం సురేష్ ఫ్యూయల్స్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్లో ఫ్రీ హెల్మెట్ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది. ఇది గత కొద్ది రోజులుగా మన తిరుపతి జిల్లా పోలీసు వారు నిర్వహిస్తున్న గొప్ప కార్యక్రమం అటువంటి నో హెల్మెట్ నో పెట్రోల్ దానికి కొనసాగింపుగా మరియు ఇండియన్ ఆయిల్ వాళ్ళు తిరుపతి డివిజన్ వారు గొప్ప క్యాంపెయిన్ నిర్వహిస్తున్నారు. వారు వేర్ హెల్మెట్ సేవ్ లైఫ్స్ అనేసి వాళ్ళ ఒక కార్యక్రమం. వారందరికీ మద్దతుగా మరియు వారిని స్ఫూర్తి తీసుకొని ఈరోజు ఇక్కడ ఈ రొమ్ముల ఫౌండేషన్ తరఫున హెల్మెట్లు పంపిణీ చేయడం జరిగింది. ఇంతకుముందు కూడా అనేక సందర్భాల్లో అనేక కార్యక్రమాలు నిర్వహించాం. ఇంకా ముందు కూడా గొప్ప కార్యక్రమాలు నిర్వహిస్తాం. ఈ సందర్భంగా నేను అందరినీ కోరుకునేది ఒక్కటే, మనందరం కూడా ప్రతి ఒక్కరూ విధిగా హెల్మెట్లు ధరిద్దాం. మన ప్రాణాల కోసమే కాక మన కుటుంబాల కోసం, మన వారు మన మీద పెట్టుకున్న నమ్మకాలు, వాళ్ళు పెట్టుకున్న ఆశయాలు నెరవేర్చడానికి ముందుకు తీసుకెళ్ళడానికి మనం తప్పకుండా హెల్మెట్లు ధరిద్దాం, ముందుకు తీసుకెళ్దాం. అందరికీ కృతజ్ఞతలు. హెల్మెట్స్ సప్లై చేస్తాం. మరి ఇంకో కొద్ది రోజులు కూడా మరొకసారి ఇంకొక డేట్ అనౌన్స్ చేస్తాం. ఈరోజు కూడా 300 హెల్మెట్ల వరకు ఈరోజు ఇవ్వడం జరిగింది. మరొకసారి అనౌన్స్ చేసి ప్లేసు స్థలం ఎక్కడనేసి మొత్తం అన్నీ డిసైడ్ చేసి ఆ రోజు కూడా మీ ద్వారా ప్రజలకు తెలియపరిచి ఆ రోజు కూడా ఇంకా గొప్పగా నిర్వహిస్తాం కార్యక్రమం. ప్రతి ఒక్కరూ హెల్మెట్లు ధరిద్దాం, మన ప్రాణాలను కాపాడుకుందాం, మన కుటుంబాలను నిలబెడదాం. థ్యాంక్ యూ.